ఓకే గైస్, లాస్ట్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అయ్యాం. లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేసింది ఏంటి, జనరల్గా ఎవరు చెప్తారు? ఏమేమి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను చెప్పండి. ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం మనం? SAP consultant roles and responsibilities. ఓకే, SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఓకే, సో దానికి సంబంధించి వీడియోస్ కావాలి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈరోజు జాయిన్ అయ్యాను సార్, అంతకుముందు క్లాసులు వినలేదు అంటే నో ప్రాబ్లం. సో ఈ కింద నేను చార్ట్లో 2 నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ 2 నెంబర్స్ ఏమైతే ఇక్కడ కనబడుతున్నాయో చూడండి. ఈ 2 నెంబర్స్కి మీరు కాల్ చేసి ఏమైంది క్లాసు, దానికి సంబంధించిన వీడియోస్ ఇవ్వమన్నా ఇస్తారు. ఓకే, సో ఏమి పెద్ద క్లాసెస్ ఏమీ అవ్వలేదు, మెయిన్ క్లాసెస్ ఈ రోజు నుంచే మెయిన్ క్లాసెస్ అన్నమాట. ఓకే, సో అంతకుముందు జరిగిన క్లాసెస్ ఏమైతే ఉన్నాయో అవి వీడియోస్ కోసం వెంటనే వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దీని డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ చెప్పాను నేను. ఓకే, సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలి, అండ్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పాను. సర్వర్ యాక్సెస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా ఆల్రెడీ షేర్ చేసాం. ఓకే, సర్వర్ రేపొద్దు నుంచి సర్వర్ కావాలి మనకి. రేపొద్దున క్లాస్లో ఇంకా సర్వర్ కావాలి, ఎందుకంటే అన్ని సర్వర్లోనే చేస్తారు మొత్తం సిస్టంలో వర్క్ అంతా కూడా. సో ఈ సర్వర్ సంబంధించి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఇతన్ని కాంటాక్ట్ అయ్యి సర్వర్ తీసుకోకపోతే రేపొద్దున క్లాస్ మీకు ఇబ్బంది అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్రెడీ టోల్ యూ ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ. రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పినాము, ఎందుకంటే క్లాస్లో నుంచి గ్రూప్లో నుంచి తీసేస్తారు పేమెంట్ చేయకపోతే. సో ఎవరైనా పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఉంటే ఏంటంటే, సో వాళ్ళు ఇమీడియట్గా సిబి అని చెప్పి నాది ఉంది కదా ఐడికి, సిబి అని ఉంటుంది. ఈ సిబి అనే ఐడికి ఏంటంటే మీరు మెసేజ్ చేయాలి, స్క్రీన్ షాట్ పెట్టాలి. ఓకే, సో ఎవరైతే సో పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ సిబికి పెట్టాలి. ఓకే, సిబి అని కనబడుతుంది కదా, ఈ సిబి అనే దానికి మీరు స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి, స్క్రీన్ షాట్ పెట్టాలి. అండ్ గెస్ట్ యూజర్స్, సో ఇక్కడ కొంతమంది గెస్ట్ యూజర్స్ లాగిన్ అవుతున్నారు. సో గెస్ట్ యూజర్స్ నేమ్స్ ఇమీడియట్గా మార్చుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు 2 అడ్మిన్స్. కాబట్టి ఈ లోపలే మీరు అందరూ కూడా స్క్రీన్ షాట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా సెటప్ చేసుకుని ఉంచుకోండి. ఎవరైతే పేమెంట్ చేస్తారో నాకు వాట్సాప్ కాదు, సో సిబి అనే దానికి స్క్రీన్ షాట్ పెట్టాలి, సిబి అనే దానికి స్క్రీన్ షాట్ పెట్టాలి. అండ్ ఎనీ ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉంటే వెంటనే ఈ 2 నెంబర్స్ ఏమైతే ఇచ్చానో, సో ఈ 2 నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మన క్లాసెస్ అనేవి మనకి ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, మన క్లాసెస్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో మరి ఈరోజు స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. రేపు కూడా మనకి క్లాస్ ఉంది, సాటర్డేస్ క్లాస్ ఉంది రేపు కూడా. ఓకే, సో వీక్లీ మనకి 4 to 5 క్లాసెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సో 4 to 5 క్లాసెస్ వీక్లీ ఉంటాయి, ఇన్ టైంలోనే కంప్లీట్ అవుతుంది, కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది, బట్ నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా కంటిన్యూస్గా జరుగుతాయి. ఓకే, అండ్ సో మీరు 7 చాట్లో నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత అడగండి. ఓకేనా? కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారు వాళ్ళు, నేను చెప్పాను కదా ఈ 2 నెంబర్స్ కాల్ చేయండి. సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే నన్ను అడగండి. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఎనీథింగ్ యూ కెన్ కనెక్ట్ టు దిస్ 2 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఈ 2 నెంబర్స్ నేను పెట్టాను చార్ట్లో, యూ కెన్ డీల్ విత్ దమ్. ఓకే గైస్, టుడే మనకి టాపిక్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో క్లాస్ అయిన తర్వాత నేను మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి క్లాసెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంటే. ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్, బట్ ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మెయిన్ క్లాసెస్ కింద లెక్క కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు
క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాము. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి కాన్ఫిగరేషన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏముంటాయి. సో బేసిక్ కాన్ఫిగరేషన్స్, ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి మ్యాండేటరీగా చూసుకోవాల్సిందే ఎస్ఏపి సిస్టంలో. ఈ కాన్ఫిగరేషన్స్ మనకి చేయకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనకి ఒక ట్రాన్సాక్షన్ కూడా బుక్ చేయలేము అనమాట. సో మినిమం కొన్ని ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో ఆ కాన్ఫిగరేషన్స్ చేస్తేనే మన ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపిలో బుక్ చేయగలుగుతాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ మనకి డిఫైన్ కంపెనీ, define company code, define business area, define consolidated business area, define company, define company code, business area, consolidated business area, define function area, define credit control area, define financial management area, define company code, define business area, define consolidated business area, define function area, credit control area, financial management area. Okay. నెక్స్ట్ మనకి డిఫైన్ సెగ్మెంట్ అండ్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్. Okay, so these are all enterprise structure configurations. Define company, define company code, define business area, define consolidated business area, define functional area, define credit control area, define financial management area, define segment, define profit centers. ఇవి మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్. అలాగే మనకి అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. అసైన్మెంట్స్ define company code to company, sorry, assign company code to company, assign business area to company code, sorry, assign company code to company, assign credit control area to company code, define, assign financial management area to company code, okay. Next వచ్చేటప్పటికి consolidated business area, BA అంటే బిజినెస్ ఏరియా సార్. Assign profit center to company code. ఒకసారి చదవండి. ఒకసారి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో ఒకసారి అందరూ కూడా చదవాలి.
ఈ కాన్ఫిగరేషన్ చదవండి ఒకసారి మైండ్ లో Different company. మీరు మైండ్ లో చదవండి ఓకే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఒకసారి మీ మైండ్ లో ఫీడ్ చేసేసుకోండి దీని కాన్ఫిగరేషన్స్ సిస్టమ్ లో రేపు బదులు చేస్తాను అందరూ ఈ లోపల సర్వర్ యాక్సెస్ తెచ్చుకొని రెడీగా ఉండాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీటింగ్ ఏంటంటే ఇదండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్టార్ట్ ఆఫ్ అకౌంట్ అప్పుడు జిఎల్ లో చదవండి ఒకసారి ఇవన్నీ ఇది అయిపోతే ఇంకా మీరు చదవండి ఓకే రైట్ సి గైస్ ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మాట్లాడదాం సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏంటి సో వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ది enterprise structures. So here, so we have specified some of the important configuration steps. So I will show you these are all things in SAP. So how to configure and all. So first we should understand so why this configuration is required and what are the ఫస్ట్ ఇవేంటి జనరల్గా ఏంటంటే ఇవి ఎందుకు అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ సో డిఫైన్డ్ కంపెనీ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపీలో మనం చేయాల్సింది కంపెనీని డిఫైన్ చేయాలి తర్వాత కంపెనీ కోడ్ డిఫైన్ చేయాలి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉండే కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఫంక్షనల్ ఏరియా ట్రేడ్ కంట్రోల్ ఏరియా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా సెగ్మెంట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ సో ఇవి ఓవరాల్ గా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్నమాట సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి సో కంపెనీ అంటే ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ ఎందుకు కావాలి సో కంపెనీ అంటే దేనికి వై కంపెనీ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి చెప్పండి ఎవరు చెప్పండి అసలు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ పెట్టండి అసలు జనరల్ గా కంపెనీ క్రియేషన్ పర్పస్ ఏంటి సో వై వి నీడ్ టు క్రియేట్ ఎ కంపెనీ ఇన్ ఎస్ఏపి To record all kind of transactions and reports. ఓకే ఇంకా Including inventory things also. ఓకే
ఎవరు చెప్తారు? To show the profit and loss and as well as balance sheets, Finally want everything. to know profit and loss benefit. ఎస్. సో ఒక కంపెనీ క్రియేట్ చేసే పర్పస్ ఏంటంటే ఓవరాల్ గా కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంత లాస్ వచ్చింది, అంతే కదా. సో ఎనీ కంపెనీ, ఒక కంపెనీ క్రియేట్ చేసినామంటే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే కంపెనీకి ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అండ్ ఎంత లాస్ వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి అంటే సో వీ నీడ్ టు క్రియేట్ ఎ కంపెనీ ఇన్ SAP, అంతేనా కదా. సో కంపెనీ పర్పస్ అది. సో కన్సాలిడేషన్ అన్నమాట. So main purpose of creation of company in SAP is external reporting or group reporting. Simply చెప్పాలంటే కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటారు. కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? సో నా దగ్గర టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. టాటా ప్రైవేట్ లిమిటెడ్కి చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్ అని, టాటా ఐరన్ అని. సో ఇలా చాలా రకాలైన బిజినెస్ ఉంటాయి. ఓవరాల్ గా టాటా ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, బట్ ఇట్ హ్యాస్ సమ్ సబ్సిడరీ కంపెనీ కోడ్స్ యాజ్ వెల్. టాటా స్టీల్ అని, టాటా ఐరన్ అని, టాటా కమ్యూనికేషన్ అని. ఓవరాల్ గా కంపెనీ ప్రాఫిట్ ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అని చెప్తాం. కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? గ్రూప్ రిపోర్టింగ్ అని అర్థం. ఓకే. ద పర్పస్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ ఇన్ SAP is group reporting. Group reporting is nothing but external reporting. Okay. సో SAPలో మనకి ఒక కంపెనీ క్రియేట్ చేయడానికి గల రీజన్ మెయిన్ వచ్చేటప్పటికి సో కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అని చెప్పొచ్చు, గ్రూప్ రిపోర్టింగ్ అని కూడా చెప్తా ఉంటాం మనం. దాన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని కూడా చెప్తా ఉంటాం. సో కాబట్టి కంపెనీ పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ లేదా గ్రూప్ రిపోర్టింగ్ అని చెప్తాం అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో టాటా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఓకే. సో టాటా ప్రైవేట్ లిమిటెడ్ కిందే నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా సాల్ట్ అనేది ఒక బిజినెస్ ఉంది. ఓకే. టాటా సాల్ట్ అనే ఒక బిజినెస్ ఉంది మనకి చూసినట్లయితే. అలాగే టాటా వాటర్ అనే బిజినెస్ ఒకటి ఉంది. సెగ్మెంట్స్ రెండు వేరే. ఓకే. అలాగే మనకి ఇంకా టాటా కమ్యూనికేషన్ ఉంది. టాటా మోటార్స్ ఉంది. టాటా స్టీల్ ఉంది. ఓకే. ఇంకా ఏముంది? టాటా ఇన్సూరెన్స్ ఉంది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే కంపెనీ ఒకటే, బట్ కంపెనీ కోడ్స్ చాలా ఉన్నాయి. There is only one company, but we have multiple company codes. Okay, defined company. The main purpose of creation of the company SAP is external reporting. External reporting means group reporting. అంటే consolidated reporting అంటాం దీన్ని. ఓకే. సో మనకి ఒక కంపెనీ కింద మనకి టాటా సాల్ట్ ఉంది, టాటా వాటర్ ఉంది, టాటా కమ్యూనికేషన్ ఉంది, టాటా మోటార్ ఉంది. అంటే ఒక కంపెనీ కింద మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు.
2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి మనకి కంపెనీస్ అనేవి ఉంటాయి, కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కంపెనీ కోడ్స్ మనకి ఎన్నైనా ఉండొచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కంపెనీ? సో మెయిన్ పర్పస్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. సింపుల్ చెప్పాలంటే కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. కన్సాలిడేట్ అంటే ఏంటి? ఈ ఆల్ కంపెనీ కోడ్స్ సంబంధించిన ఈ కంపెనీ కోడ్కి ఎంత వచ్చింది, ఇనిషియల్గా అయితే ఈ కంపెనీ కోడ్కి ఎంత వచ్చింది ప్రాఫిట్, ఈ కంపెనీ కోడ్కి ఎంత వచ్చింది, ఈ కంపెనీ కోడ్కి ఎంత వచ్చింది ప్రాఫిట్, ఈ కంపెనీ కూడా ఎంత వచ్చింది. ఓవరాల్గా రిపోర్టింగ్ ఏంటి? ఓవరాల్గా రిపోర్టింగే ఈ టాటా లిమిటెడ్ అని చెప్పేది. సో కాబట్టి సో పర్పస్ బిహైండ్, సో పర్పస్ ఏంటి అంటే, ఒక కంపెనీ పర్పస్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ లేదా కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ అంటారు. కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ అంటే ఓవరాల్గా ఆల్ కంపెనీ కోడ్ వైస్ మనకి రిపోర్టింగ్ అనమాట. సో అది మేనేజ్మెంట్ కావాలి. సో ఆ రిపోర్టింగ్ ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ కావాలి. సో కాబట్టి దీన్ని మనం గ్రూప్ రిపోర్టింగ్ లేదా కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అని అంటారు అనమాట. ఓకే, చిన్న ఒక 1 minute టైం అయింది, ఇది ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటే ఓవరాల్గా కంపెనీకి వైజ్ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, బ్యాలెన్స్ షీట్ ఏంటి. సో ఇది మనకి బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఎంత, అప్పులు ఎంత. సో వాట్ ఆర్ ద అసెట్స్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ హౌ మచ్ లయబిలిటీస్. సో కాబట్టి ఇవి ఓవరాల్గా కంపెనీ పర్పస్ అనమాట. అంటే ఒక కంపెనీ మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికే కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అని అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? సో కంపెనీ పర్పస్ ఇది. సో కంపెనీ కోడ్ పర్పస్ ఏంటో చూద్దాం మనం. ఓకే, సో ఒక కంపెనీ కింద మనకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్తాం. సో మరి ఈ కంపెనీ కోడ్స్ అనేవి ఏమైతే ఉన్నాయో, ఆ కంపెనీ కోడ్ని మనం ఏమంటామంటే లీగల్ ఎంటిటీ అంటాం. సో కంపెనీ కోడ్ ఈస్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. అంటే సింపుల్ చెప్పాలంటే ఇండివిజువల్ రిపోర్టింగ్. ఓకే, సో కంపెనీ కోడ్ పర్పస్ వచ్చేటప్పటికి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అంటే ఇండివిజువల్ రిపోర్టింగ్. ఇండివిజువల్ రిపోర్టింగ్ అన్నమాట. కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ రిపోర్టింగ్. కంపెనీ వచ్చేటప్పటికి ఓవరాల్ కన్సాలిడేషన్ రిపోర్టింగ్. కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి దీనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, ఇండివిజువల్గా రిపోర్టింగ్ కావాలి. ఇండివిజువల్గా ప్రాఫిట్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. కంపెనీ కోడ్ పర్పస్ కూడా సేమ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగే, బట్ ఇదేంటిదంటే ఇండివిజువల్ రిపోర్టింగ్ అన్నమాట. ఓకే, కంపెనీ కోడ్ పర్పస్ కూడా ఎక్స్టర్నల్ రిపోర్ట్, ఇది ఇండివిజువల్ రిపోర్టింగ్, అది కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ అన్నమాట. దాట్ ఈస్ ద డిఫరెన్స్, కన్సాలిడేషన్ అండ్ ఇండివిజువల్. సో కంపెనీ అంటే ఇది, కంపెనీ కోడ్ అంటే ఇది. ఓకే, సో ఇది కంపెనీ పర్పస్, ఇది కంపెనీ కోడ్ పర్పస్. కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఓకే, సో వాట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఇది ఇండివిజువల్ రిపోర్టింగ్ అని అర్థం. సో మనకి కొన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి. Sir, legal entity, sorry to disturb, legal entity is nothing but ఎంటిటీ legal entity ante company koda sir.
సో కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ, లీగల్ ఎంటిటీ. ఓకే సార్. సో ఇప్పుడు ఓవరాల్ గా మరి కొన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ ఇండియాలో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ యూకేలో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ యుఎస్ఏలో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్ దుబాయ్లో ఉంటాయి. ఓకే, మరి ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, while preparing the financial statements, so while preparing the financial statements, so we need to follow legal and local requirements. Legal and local requirements అంటే ఏంటండి, ఓకే, లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఆర్ ద లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్? Local government rules. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ లా according to India gap. ఓకే, లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటే ఇండియన్ గ్యాప్, సో యుఎస్ఏలో ఉంటే యుఎస్ఏ గ్యాప్, యూకేలో ఉంటే యూకే గ్యాప్. అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ను ఫాలో అవటం అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో కంపెనీ వచ్చేటప్పటికి క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, గ్రూప్ రిపోర్టింగ్, కన్సాలిడేట్ రిపోర్టింగ్. కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్, ఇండివిజువల్ రిపోర్టింగ్. ఓకే, సో వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వీ నీడ్ టు ఫాలో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇండియన్ గ్యాప్, యుఎస్ఏ గ్యాప్ అండ్ యూకే గ్యాప్. సో ఇవన్నీ కూడా మనకి లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటే మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, గైడెన్స్. సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించి గవర్నమెంట్ కొన్ని ట్యాక్స్ సంబంధించిన రూల్స్, ఇవన్నీ కూడా మనకి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఓకే, అలాగే మనం కొన్నిసార్లు ఐఎఫ్ఆర్ఎస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐఎఫ్ఆర్ఎస్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటారు. ఓకే, సో ఇవి ప్రస్తుతానికి ఉన్న రిక్వైర్మెంట్స్. కంపెనీ పర్పస్ ఇది, కంపెనీ కోడ్ పర్పస్ ఇది. ఓకే, సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇండియాలో ఉంటే ఇండియన్ గ్యాప్, అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, ట్యాక్స్ రూల్స్. సో యుఎస్ఏలో ఉంటే యుఎస్ఏ గ్యాప్, యూకేలో ఉంటే యూకే గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఇవన్నీ కూడా మనకు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది కంపెనీ కోడ్ పర్పస్. నెక్స్ట్ ఏంటిదండి, బిజినెస్ ఏరియా. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా పర్పస్ ఏంటి? ఐఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఉందో జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కోడ్ యుఎస్ఏలో ఉందనుకో,
ఇది ఇండియా అనుకో, ఇప్పుడు యుఎస్ఏ నుంచి ఫైనల్ గా కన్సాలిడేషన్ చేయడం అంటే ఇది ఓవరాల్ గా ఐఎన్ఆర్ లో రిపోర్ట్ ఇవ్వాలి. ఇది ఏ కంట్రీలో ఉన్నా సరే, సో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాలనుకో. సో అలాంటప్పుడు మనకి ఇండియాలో రిపోర్టింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది యూఎస్టీలో ఉంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈ కంట్రీలో ఉంటే ఈ కంట్రీ ప్రకారం ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. యూఎస్ఏలో ఉంటే యూఎస్ఏ ప్రకారం ఫైనాన్స్ స్టేట్మెంట్, యూకేలో ఉంటే యూకే ప్రకారం చేసుకుంటాం. బట్ ఇది ఇక్కడ యూఎస్ఏలో ఉంది కాబట్టి యూఎస్ఏ ప్రకారం ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో దీన్ని మనం మన ఇండియాలో ఉంది కాబట్టి హెడ్ ఆఫీస్, సో యూఎస్ఏలో నుంచి ఇండియాకి కన్వర్ట్ చేసుకొని మన షేక్ వాళ్ళు చెప్పాలి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఐఎఫ్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే సో అదర్ కంట్రీని కరెన్సీ నుంచి మనం లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటున్నామంటే, అంటే బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాం అంటే ఐఎఫ్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ బిజినెస్ ఏరియా? For area-wise transactions, sir. So business area means, yes, business area ante business area is nothing but business area is nothing but so business area and branch another. Business area is nothing but branch. So branch wise reporting. సో బ్రాంచ్ వైజ్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇన్కమ్ ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైజ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ రిపోర్ట్ అని. ఓవరాల్ గా ఒక బ్రాంచ్ ఉంది, బ్రాంచ్ కి టోటల్ గా ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఈ బ్రాంచ్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ బ్రాంచ్ కి టోటల్ గా ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది కావాలి అంటే సో బిజినెస్ ఏరియా అనేది కావాలి. బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. సో బ్రాంచ్ వైజ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ రిపోర్ట్ అని చెప్తాం జనరల్గా అయితే. సో బ్రాంచ్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, బ్రాంచ్ వైజ్ మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, సో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి అంటే మనకి బిజినెస్ ఏరియా అనేది ఇంపార్టెంట్. ఓకే, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ branch wise expenditure, branch wise income report. Okay, next. So consolidated business area. So overall గా all business areas మన దగ్గర ఒక కంపెనీ కోడ్ కింద చాలా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉండొచ్చు, హైదరాబాద్ లోనే కంపెనీ కూడా ఉండొచ్చు, బట్ దాని కింద కూకట్పల్లిలో బ్రాంచ్ ఉండొచ్చు, అమీర్పేటలో ఉండొచ్చు, లక్డికాపూర్లో ఉండొచ్చు. బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ చాలా ఉంటాయి. ఓకే, బ్రాంచ్ అంటేనే బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్ ఓవరాల్ గా ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, ఓవరాల్ గా ఎంత ఇన్కమ్ వచ్చిందో తెలుసుకోవడం కోసం బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు SAPలో. So we can extract financial statements according to the branch. So SAPలో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి సో బ్రాంచ్ వైజ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో కంపెనీ అంటే ఏంటో తెలిసింది, కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలిసింది, బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలిసింది. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ లైక్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, we can extract the financial statement according to the branch wise and business area wise. Okay, so consolidated business area. Consolidated business area అంటే సో ఓవరాల్ గా
హెడ్ ఆఫ్ బ్రాంచ్ టోటల్ అన్ని బ్రాంచెస్ కి టోటల్ గా ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, టోటల్ గా ఎంత ఇన్కమ్ వచ్చింది అన్నట్టు అనమాట. సో టోటల్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ సింపుల్ చెప్పాలంటే. ఓకే, సో రిపోర్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది ఎప్పుడైనా కావాల్సిందే మనకి. సో ఓవరాల్ గా మనకి ఇండివిజువల్ గా కావాలంటే బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ అంటే టోటల్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంక్షనల్ ఏరియా. సో ఫంక్షన్ అంటే ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఎవర్ డిస్కస్ అబౌట్ ఫంక్షన్, సో ఫంక్షన్ అంటే డిపార్ట్మెంట్. సో ఫంక్షన్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ అని అర్థం. సో ఫంక్షన్ అంటే డిపార్ట్మెంట్ అని. సేల్స్, హెచ్ఆర్, సేల్స్ ఫంక్షన్, హెచ్ఆర్ ఫంక్షన్. ఓకే, అలాగే ఇంకా మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎక్స్ట్రా ఎక్సెట్రా. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎక్స్పెండిచర్ నేను డాక్యుమెంట్ ఇస్తాను, డోంట్ వరీ, రఫ్ నోట్స్ కూడా ఇస్తాను. ఎక్స్పెండిచర్ ఇంకా ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత, ఎక్స్పెండిచర్ కదా డిపార్ట్మెంట్ వైజ్. సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కావాలి అంటే ఫంక్షనల్ ఏరియా అనేది కావాలి. సో ఫంక్షనల్ ఏరియా ఎస్ఐపిలో క్రియేట్ చేయాలన్నమాట. డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత, సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి అంటే ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ ఏరియా మెయిన్ పర్పస్ వచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా నథింగ్ బట్ బ్రాంచ్ అని. ఓకే, సో కంపెనీ కోడ్ అంటే తెలుసు మీ అందరికీ కూడా, కంపెనీ అంటే తెలుసు, కంపెనీ కోడ్ అంటే తెలుసు, బిజినెస్ ఏరియా అంటే తెలుసు, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అంటే తెలుసు, ఫంక్షనల్ ఏరియా అంటే కూడా తెలుసు మీకు. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి, how much credit that we can extend to particular customer is called as a credit control area. ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా పర్పస్ అన్నమాట. ఓకే, మ్యాక్సిమం ఒక కస్టమర్కి ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు. హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్. ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు, దాన్నే మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాము. మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, credit control area. Credit control area is nothing but how much credit that we can extend to particular customer. And define financial management area. Financial management area is called as a FMA. So financial management area and FM, financial management area and funds allocation. Particular department. So
సో పర్టికులర్ ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంతెంత ఫండ్స్ అలొకేషన్ చేశారు. ఇది ట్రెజరీ మోడల్లో వస్తుంది. ఎఫ్ఎంఏ అంటే మనది కాదు, ఇది ట్రెజరీ మోడల్ ఉంది ఎస్ఐపిలో, దాంట్లోకి వెళ్తుంది. బట్ ఏంటంటే ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారు సో అనేది కావాలంటే ఇది. సో క్రెడిట్ కంట్రోల్ అంటే ఒక మ్యాక్సిమం కస్టమర్కి ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు. ఓకే, సో అది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్, ఈచ్ డిపార్ట్మెంట్కి మనం ఎంతెంత ఫండ్స్ అలొకేట్ చేయొచ్చు అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఎస్ఐపిలో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ సెగ్మెంట్ అనేది ఎస్ఐపి సిఓ, ఈ ప్రాఫిట్ సెంటర్ ఎస్ఐపి సిఓ మోడల్లో వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ చేయం, సిఓ మోడల్లో చేస్తాం కాన్ఫిగరేషన్. ఓకే, అలాగే మనకి సెగ్మెంట్ అంటే మనకి సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్ అని అర్థం. సో ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అన్నమాట. Segment is nothing but product wise reporting. Product wise reporting. Okay, so FMA is nothing but funds allocation to particular department. Segment is nothing product wise reporting. So manaki profit center SAP CO model. Segment is a product wise. So product again the each product again, like products in the company lo product wise anta expenditure in the product wise anta income vachindi, revenue vachindi, anta profit vachindi. So segment reporting is mandatory in India. Segment reporting anedi mandatory anamata India lo aitha. So according to AS17 accounting standard 17 kuda undi. So ee accounting standard 17 em cheptundante segment reporting anedi సో మ్యాండేటరీ, ఇండియాలో చాలా మ్యాండేటరీ అని చెప్తుంది అన్నమాట. ఓకే, సెగ్మెంట్ రిపోర్టింగ్ ఇస్ మ్యాండేటరీ. అసైన్మెంట్స్, assign company code to company, assign credit control area to company code, assign financial management area to company code, assign consolidated business area to company code, business area, assign profit center to company code. So ఇవే మనకి అసైన్మెంట్స్. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీకి అసైన్ చేయాలి, క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసిన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా తర్వాత కంపెనీ కోడ్కి, ఇలా లింక్లు అనమాట. దానికి ఇది కంపెనీ కోడ్తో లింకేజెస్ అనమాట ఇవన్నీ. సో అసైన్మెంట్స్ అంటారు. సో ఈ అసైన్మెంట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎస్ఐపిలో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది మన ఎస్ఐపి సిఓ మోడల్లో వస్తుంది. ప్రాఫిట్ సెంటర్ అనేది మనం అక్కడ క్లియర్గా చెప్పుకుంటాం. ప్రస్తుతానికైతే ఇక్కడ దాకా మీరు ఏమైతే చూసుకున్నారో, ఏమైతే చెప్పుకున్నాం దట్ సఫిషియంట్. ఇక్కడ దాకా చూసుకోవాల్సిన రిక్వైర్మెంట్ అనమాట. సో వీటిలన్నిటిని మనం ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఆర్గనైజేషనల్ యూనిట్స్ అని అంటారు. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ ముందు మనకు ఒకసారి సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక హైరార్కీ ఉంటుంది. ప్రతి కంపెనీకి సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో ఎలా అయితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుందో, సో మనకి ఎస్ఐపిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతి దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో క్లయింట్, ఫస్ట్ క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సెప్ట్ అంటే ఏది పెద్ద అన్నట్టు. ఓకే, దీని తర్వాత కంట్రోలింగ్ ఏరియా, కంట్రోలింగ్ ఏరియా కింద కంపెనీ కోడ్, ఓకే, కంపెనీ కోడ్ కింద బిజినెస్ ఏరియా లేదా కాస్ట్ సెంటర్స్. సో ఇలా వీటిని ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఓకే, వీటిని ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఓకే, అంటే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఒక మన కంపెనీ తీసుకుంటే ఫస్ట్ క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, తర్వాత కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా లేదా కాస్ట్ సెంటర్స్. సో ఇలా మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే,
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సింపుల్ విషయం ఏంటి అంటే మీకు, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, సో వాట్ ఈస్ మీన్ టు బై కంపెనీ. సో కంపెనీ పర్పస్ ఇస్ consolidation reporting. Okay, so any company, the reason behind the creation of the company is external reporting, and external reporting in the sense it's a completely group reporting or consolidated reporting. Every company have different kind of company codes, and they are dealing different kind of business activities. So let's say, for example, Tata Private Limited is a company. Under Tata Private Limited, there are so many Tata company codes will be there. So some of the company codes are Tata Salt, Tata Water, Tata Communication, etc. So the purpose behind the company code is legal entity wise reporting. That is called as individual reporting. So anyhow, overall purpose is external reporting. External reporting means profit and loss account, balance sheet. This is individual reporting. This is group reporting. Group reporting means all company code wise reporting. So individual reporting means legal entity wise. Each legal entity wise, what is the profit, what is the loss, and what is the balance sheet, like what are the assets involved in this company code, and liabilities. Liabilities means appulu. And while creating the company code, we need to follow the legal and local requirements. So let's say, for example, your company code located in India, so you need to follow legal and local requirements of the India. If it is USA, you need to follow legal requirements of USA. So the purpose of the legal and local, the purpose of the company code is this one. Okay, legal entity wise reporting, US GAAP, UK GAAP, IFRS, Indian GAAP, accounting standards, principles. These are all legal entities. Every country has a different kind of legal entities, legal local requirements that we need to follow. Okay, so to prepare the financial statements, business area means branch wise expenditure, branch wise reporting. Okay, so we can extract the financial statements according to the business area wise. Consolidated business area is nothing but total branch wise reporting. So functional area means, function means expenditure incurred for each department. Okay, sales department, HR, marketing, finance, these are all functions. Okay, so functional area is nothing but expenditure incurred for each department. Credit control area means how much credit that we can extend to particular customer. It is called as a credit control area. So defined financial management area, funds allocation to particular department. And segment is nothing but product wise reporting. As according to AS 17, segment wise reporting is mandatory. And assignments, assign company code to company, assign credit control area to company code, assign financial management area to company code, assign consolidated business area to business areas, assign profit center to company code. These are all assignments. Okay, so these are all, ఇవన్నీ కూడా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ లో. మీరు ఏం చేయాలంటే రఫ్ నోట్స్ ని కాపీ చేస్తాను. ఒక్క నిమిషం అండి. ఈ రఫ్ నోట్స్ ఏమైతే ఇచ్చానో దీంతో పాటు ఇప్పుడు డాక్యుమెంట్ కూడా పంపిస్తాను నేను. ఈ రఫ్ నోట్స్ కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. సో వర్డ్ ఓపెన్ చేసుకొని
సో ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా ఓకే సో మీరు నచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోండి. ఓకే హైలైట్ చేసుకోండి. ఓకే సో ఇలా మీరు దీన్ని డే 1 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పి కోడ్ ఫైల్లో పెట్టుకొని దీనికి సంబంధించిన రెస్పెక్టివ్ డాక్యుమెంట్ మీకు చార్ట్లో పంపిస్తాను. సో ఇప్పుడే పంపిస్తాను, చార్ట్లో వస్తుంది. ఓకే చార్ట్లో చూసుకోండి. ఇది ఫస్ట్ సెషన్. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా మనం ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేసి మనం ఈ క్లాస్ని మనం చెప్తామండి. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ S/4HANA సర్వర్ 2022 వర్షన్లో మనం చేస్తాం. సో మీ సర్వర్ యాక్సెస్ మొత్తం అన్ని కూడా SAP S/4HANA 2022 వర్షన్ తీసుకోండి. ఓకే SAP S/4HANA 2022 వర్షన్ తీసుకొని ఓకే మీరు చేయాల్సింది ఏంటి అంటే మన ఏంటంటే దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు టుమారో సెషన్లో చెప్తాను. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంట్ ఇవన్నీ కూడా మనకి కాన్ఫిగరేషన్స్. ఓకే అలాగే మనకి సార్ స్క్రీన్ ఎన్లార్జ్ చేయడానికి అవుతుందా? స్క్రీన్ పెద్దదేనండి. అంటే ఇక్కడ ల్యాప్టాప్లోని ఫుల్ స్క్రీన్ రావట్లేదు, అందులో మిడిల్లో కొంచెం వస్తుంది. ఓకే మీది ఒకసారి చెక్ చేసుకోండి. నాది ఫుల్ స్క్రీనే వస్తుంది. అందరికీ ఫుల్ స్క్రీనే కనబడుతుందా? No, sir. No, sir. నోనా మీ స్కైప్ లో సెట్టింగ్ ఉంటుంది సార్. స్కైప్ ఆప్షన్ లో సెట్టింగ్స్ ఉంటాయి, చేంజ్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది వాళ్ళకి. ఓకే ఇప్పుడు మీకు వచ్చింది అక్కడ ఫుల్ స్క్రీన్ ఉంటుంది వ్యూ దగ్గర, అక్కడికి వెళ్ళి ఫుల్ స్క్రీన్ చేస్తే వస్తుంది సార్. గ్రిడ్ వ్యూ ఉంది, ఇదే కదా లార్జ్ గ్యాలరీ. మాకు ఫుల్ స్క్రీన్ రావట్లేదు సార్. ఇందాక నుంచి రావట్లేదా? లేదు సార్. చూడండి ఇప్పుడు క్లాస్ ఇప్పుడు కనబడుతుందా? సేమ్ అలాగే ఉంది. ఓకే సో థియరిటికల్ సెషన్ వరకు ఓకేనా? ఓకే సార్. Okay, sir. ఓకే సో ఇక్కడ దాకా చూడండి. రైట్, ఈ కంటిన్యూ టుమారో. డాక్యుమెంట్ ఒకటి చార్ట్లో పంపిస్తాను నేను. ఓకే సో ఎవరైనా వెంటనే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి, ఈ 2 నెంబర్స్కి. ఓకే మళ్ళీ నేను చార్ట్లో పెడుతున్నాను. ఈ 2 నెంబర్స్. సర్వర్ కావాలంటే బాబు సర్వర్, ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. ఓకే రేపు క్లాసులన్నీ సిస్టమ్ నుంచే ఉంటాయి. ఓకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇమీడియట్గా, చాలా డేస్ అయింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఓకే థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో.